హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 25, 2024. యాక్చువల్లీ మేము ఇప్పుడు తమిళనాడులోని అరుణాచలం నుంచి మనకి కాంచీపురం అయితే వెళ్తున్నాము. అయితే వెళ్ళే ముందు కొంచెం కాంచీపురం గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందామని చెప్పేసి అనుకున్నా. నేను నైట్ అయితే కొంచెం గూగుల్లో కూడా సెర్చ్ చేసి తెలుసుకున్నా. యాక్చువల్లీ ఈ కాంచీపురాన్ని ఏమంటారంటే 1000 టెంపుల్ సిటీ అంటారట. ఇక్కడ 1000 గుళ్ళు ఉన్నాయని అందరు చెప్తుంటారు. వెళ్తే చూడొచ్చు. అయితే నిజానికి ఈ కాంచీపురంలో మనం చూడవలసిన టెంపుల్స్ వచ్చేసి 4 టెంపుల్స్ ఫ్రెండ్స్. అందులో మొదటి వచ్చేసి ఏకాంబర టెంపుల్, రెండోది వచ్చేసి కైలాసనాథ్ టెంపుల్, మూడోది వచ్చేసి కామాక్షమ్మ గారి టెంపుల్, నాలుగోది వచ్చేసి మనకి పెరుమాళ్ టెంపుల్. ఇవి వచ్చేసి అయితే 4 టెంపుల్స్ చాలా ఫేమస్ ఇక్కడ. అంటే ఇందులో మనకి 4 టెంపుల్స్లో ఒక శక్తిపీఠం కూడా ఉంది, అది అమ్మవారి టెంపుల్. 51 శక్తిపీఠాలకు ఈ మనకి కామాక్షమ్మ టెంపుల్ అనేది గుండెకాయ లాంటిది. అలాగే మార్గం మధ్యలో మనం టిఫిన్ చేద్దామని అయితే ఆగాం. తమిళనాడులో ఇడ్లీ సాంబార్ ఫేమస్ అంటారని చెప్పేసి నేను ఒక ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టాను. ఎట్లుందంటే ఇడ్లీ ఎంఆర్ఎఫ్ టైర్ లాగా ఉంది. మా వాళ్ళు పూరి పెట్టుకొని హ్యాపీగా తిన్నారు. నేను ఇడ్లీ పెట్టుకొని బొగ్గ అన్నైనా. ఎంఆర్ఎఫ్ టైర్ కంటే ఘోరంగా ఉంది, రబ్బర్ ఉంది. అలాగే ఫ్రెండ్స్, మనం ఈ టెంపుల్స్ గురించి కొంచెం హిస్టరీ తెలుసుకుంటే, యాక్చువల్లీ ఇక్కడ మన ఈ కైలాసనాథ్ టెంపుల్ అనేది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా. ఇది ఏ టైంలో నిర్మించారంటే మనకి 658 నుంచి 705 ఏడి ఆ టైంలో, క్రీస్తు శకమా క్రీస్తు పూర్వం ఏమంటారో తెలియదు కానీ ఆ టైంలో ఇది నిర్మించారు. అంటే ఇండియాలోని ఓల్డెస్ట్ టెంపుల్లలో ఇది కూడా ఒకటి. ఆ తర్వాత ఫేమస్ వచ్చేసి మనకి అమ్మవారి టెంపుల్, కామాక్షి అమ్మవారి టెంపుల్. ఆ తర్వాత మనకి ఏకాంబరనాథ్ టెంపుల్. ఆ తర్వాత వచ్చేసి మనకి పెరుమాళ్ టెంపుల్. ఈ పెరుమాళ్ టెంపుల్లో ఏంటంటే బంగారు బల్లి ఉంటుంది. మనకి బల్లి దోషం ఉన్న వాళ్ళు కానీ, బల్లి మీద పడ్డ వాళ్ళు కానీ వాళ్ళు ఇక్కడికి దర్శించుకుంటే చాలా మంచిది అన్నట్టు. అలాగే ఇక్కడి గోపురాలు ఒక్కొక్కటి వచ్చేసి మనకి ప్రతి గుడికి 4 ఎంట్రన్స్లు ఉంటాయి. ఈ 4 ఎంట్రన్స్ల గోపురాలు వచ్చేసి మనకు 57 నుంచి 60 మీటర్ల హైట్ అనేది ఉంటుంది. చాలా హైట్ అన్నట్టు అది. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే మనకి 4వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులకు ఈ కాంచీపురం రాజధానిగా ఉండేది. ఆ తర్వాత 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు దీన్ని చోళులు పరిపాలించగా, అలాగే 14 నుంచి 17వ శతాబ్దం వరకు మనకు ఈ కృష్ణదేవరాయలకు సంబంధించిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇది ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఆ టైంలో. ఆ తర్వాత మనకి ఇక్కడున్న కామాక్షమ్మ టెంపుల్ వచ్చేసి మనకి పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇసుకతో శివలింగాన్ని నిర్మించిందంట. ఆ ఇసుకతో శివలింగాన్ని నిర్మించడం వల్ల ఏర్పడ్డ టెంపుల్ వచ్చేసి ఏకాంబేశ్వర టెంపుల్. ఆ తర్వాత ఇక్కడ పార్వతీదేవికి చేసిన తపస్సుకు మెచ్చి మనకి శివుడు ప్రత్యక్షమై ఆమెకు వరం ఇచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి అమ్మవారికి వెలిసిన ఆలయం వచ్చేసి మనకి కామాక్షమ్మ దేవి టెంపుల్. మనకి ఇండియాలోని 51 శక్తి పీఠాలకు ఇదే గుండెకాయ, అంటే మెయిన్ శక్తి పీఠం అన్నట్టు. ఆ తర్వాత మనకి పెరుమాళ్ టెంపుల్ అని వచ్చేసి మనకు విష్ణుదేవునికి అంకితం చేయబడ్డ టెంపుల్. అట్లా ఇక్కడ మనకి ఈ 4 టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంట ఫ్రెండ్స్. ఆ తర్వాత మేము ఏం చేసామంటే వెళ్ళే టైంలో మేము తమిళనాడుకి వచ్చినప్పటి నుంచి కూడా మేమంతా మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నాం కదా అని చెప్పేసి మా బండిని అయితే విలేజ్ల నుంచి పోనీమని విలేజ్లోకి అయితే కన్వర్ట్ చేసాము. విలేజెస్ కూడా ఎట్లుంటాయి చూద్దాం తమిళనాడులో అని చెప్పేసి. యాక్చువల్లీ మా టూర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం నేను కూడా ఉన్నా గుర్తుపెట్టుకోండి అన్నట్టు అప్పుడప్పుడు వచ్చిపోతుంది. వర్షం రావడం ఏంటో కానీ విలేజెస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి మనకు వర్షం పడ్డ తర్వాత. చూడండి, ఆ పైన గుట్టకు మన మంచి హిమపాతం గుట్టను తాకింది. మనకు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అలాగే నేను ఈ విలేజెస్లో గమనించిన విషయం ఏంటంటే మన తెలంగాణకు ఇక్కడ కలర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక మావాడు పోయే స్పీడ్కి అయితే నా చెయ్యి కిందికి కూడా పోవట్లేదు గాలికి. అయితే వీళ్ళు ఇంటికి వాడిన కానీ స్కూల్కి వాడిన కలర్స్ కొంచెం మనకంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి. వీళ్ళు ఎక్కువ నీలి కలర్ని ఎక్కువ ఇష్టపడతారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ అదే కలర్ కనిపిస్తుంది నాకు. ముఖ్యంగా ఎక్కడ కూడా నేను ఈ పోస్టర్స్ అయితే చూడలేదు, రాజకీయ నాయకుల పోస్టర్స్ ఎక్కడా చూడలేదు. అసలు పోస్టర్స్ అనేవి చాలా తక్కువ కనబడుతున్నాయి మనకి సిటీలో కానీ ఇటు పక్క విలేజ్లెస్లో కూడా పోస్టర్స్ అనేవి ఎక్కువ లేవు. ప్లాస్టిక్ పోస్టర్స్ ఎక్కడో ఒకటి ఉన్నా అవి పేపర్ పోస్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ తర్వాత విలేజ్లో నేను ఇంకోటి గమనించాను ఏంటంటే ఎక్కడ కూడా మనకి బర్రెలు అనేది కనిపించట్లేదు నాకు మొత్తానికి.
ఎక్కువ ఆవులే ఉన్నాయి. అవి కూడా వైట్ కలర్ ఎడ్లు కానీ ఆవులు కానీ అస్సలు లేవు. ఓన్లీ రెడ్ కలర్ ఆవులే ఉన్నాయి. రెడ్ కలర్ మన ఎడ్లే ఉన్నాయి తప్ప బర్రెలు లేవు. వైట్ కలర్ ఆవులు వైట్ కలర్ ఎడ్లు అయితే లేవు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఎక్కడ చూసినా కూడా చింత చెట్లు అయితే దర్శనమిస్తాయి రోడ్డు పక్కకి. ఎక్కువ అవే ఉన్నాయి మనకి. అలాగే రోడ్లు కూడా విలేజ్లో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ చాలామంది వ్యవసాయమే, వరి పొలాలే మనలాగా వరే పండిస్తారు. ఇక్కడ విలేజెస్ కూడా సేమ్ మన తెలంగాణలో విలేజెస్ లాగే ఉన్నారు, పెద్ద తేడా ఏం లేదు. అలాగే ముఖ్యంగా విలేజెస్లో టెంపుల్స్ అయితే కొంచెం అంత బాగాలేవు, చూసుకోవచ్చు. ఏదో పాతబడ్డ బంగ్లా లాగా ఉన్నాయి అక్కడక్కడ. టెంపుల్స్ని ఎక్కువ పట్టించుకోవట్లేదు అనుకుంటే ఇగో చూడొచ్చు మీరు వీడియోలో. ఏమో మరి నాకు తమిళనాడులో వచ్చినప్పటి నుంచి ఇదే డౌట్ కొడుతుంది కొంచెం. సరే ఈ విషయం పక్కకు పెడితే విలేజ్ అయితే చాలా బాగుంది. కొంచెం గ్రీనరీ ఎక్కువగా ఉంది మన తెలంగాణతో పోలిస్తే. తమిళనాడు విలేజెస్లో చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ పోస్టర్స్ అయితే నాకు ఈ రాజకీయ నాయకులు ఇవి కానీ వేరే మన షాప్ పోస్టర్స్ కానీ ఎక్కడ ఫ్లెక్సీలు ఇవి ఎక్కడ నాకు అనిపించట్లేదు. అడ్వర్టైజ్మెంట్లు ఉన్నా కూడా అవి ఎక్కువ పెయింట్ వేశారు, బిల్డింగ్కి పెయింటింగ్స్తోనే కవర్ చేశారు. ఫ్రెండ్స్ మనం కాచిపురం సిటీలోకి ఎంటర్ అయ్యాం. మా పవన్ బ్రో ఏం చేసిందంటే నాకు షార్ట్ కట్ తెలుసు అని చెప్పేసి ఇగో సిటీ వెనక నుంచి ఇది అసలు రోడ్డు కారు పోయడానికి కూడా వీలు లేదు, అలాంటి రోడ్లో నుంచి పట్టుకపోతాడు కార్ని అయితే. అసలు నాకు నడుపుతాంటేనే భయం అవుతుంది ఏ పొక్కలు ఇరుక్కుంటుందో అని చెప్పేసి. మెయిన్ రోడ్ నుంచి పోక దూల మాకు. మా వాడు షార్ట్ కట్ మా బ్రో అయితే మొత్తం గూగుల్ మ్యాప్ను ఫాలో అయ్యి సర్వం ముంచుతుండు. ఆ తర్వాతే మేము సిటీలోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత మొత్తం మనకి మొత్తం సందులే ఉన్నాయి, ట్రాఫిక్ ఎటు పక్క చూసినా బండ్లు పెట్టే ఉన్నాయి. కొంచెం కార్లు అటు ఇటు తిరగడం ఇబ్బందే. వస్తే మెయిన్ రోడ్ మించే రాండి మీరు ఎవరైనా కానీ. ఇట్లా షార్ట్ కట్ అని చెప్పేసి గూగుల్ తల్లిని నమ్ముకోకండి, బుగ్గగా ఆకండి, ముందే చెప్తున్నా. యాక్చువల్లీ రెండవది వచ్చేసి మేము టెంపుల్ దగ్గరికి రాగానే దర్శనాన్ని క్లోజ్ చేశారంట. 3 గంటలకు ఓపెన్ చేస్తారంట దర్శనాలు వచ్చేసి. ఈ మధ్యలో ఒక ఆయన స్కూటీ వేసుకొని వచ్చి మీకు టెంపుల్స్ చూపెడతాను, దానికన్నా ముందు మీకు ఈ పట్టు చీరలు నేస్తారు కదా అక్కడ తీసుకుపోతానని చెప్పేసి మమ్మల్ని షాపుల దగ్గరికి తీసుకుపోయిండు. ఆ షాప్లో వదిలేసి కథం ఆయన అక్కడి నుంచి జంపు. అది పెద్ద స్కామ్ అన్నట్టు. ఎందుకంటే ఆ షాపుల దగ్గర తీసుకుపోయి లోపల షోరూమ్ ఉంటుంది, అది తయారు చేసేది కాదు, బయట ఓన్లీ అట్లా మనకు చూపెడతారన్నట్టు. పట్టు చీరలది నేసే మిషన్ ఒకటి ఉంటుంది, లోపలికి పోయి షాప్లో కూర్చోబెట్టిందంటే వీళ్ళు ఏదో ఒక చీర తీసుకుంటారని చెప్పేసి ఇక పట్టు చీరలు తీసి ముందట మన వద్దన్న పరుస్తూనే ఉంటాడు. అది పెద్ద స్కామ్ అన్నట్టు. మీరైతే వెళ్తే పట్టు చీరలు వాళ్ళు చెప్పే రేటుకు ఒక 40% తక్కువ అడగండి. వాళ్ళు ఒక 2500 చెప్తే మీరు ఒక 60% అంటే 1000 రూపాయలకు అడగండి, ఖచ్చితంగా ఇస్తారు. అలాగే మేము మధ్యలో ఫుడ్ తీసుకుందామని చెప్పేసి ఒకటి అవుతుంది, మీల్స్ చేద్దామని చెప్పేసి వచ్చినాం. ఇది వెజ్ హోటలే. మీల్స్ వచ్చేసి మనకు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. ఒక స్వీటు, ఒక 2 రకాల కర్రీసు, ఒక అప్పడం, రైసు. మనకి తమిళనాడులో ఎక్కడైనా కూడా ఇక అరిటాకులోనే వేస్తారు మనకి, మన లంచ్ అయినా కానీ టిఫిన్ అయినా కానీ. లంచ్ అయితే ఓకే, బట్ మన తెలంగాణలో కారం ఉండదు, కొంచెం సప్పగానే ఉంటాయి. ఫ్రెండ్స్ టైం వచ్చేసి మనకి 3:30 అవుతుంది. మేము తిరిగి దర్శనానికి అయితే వచ్చినాం. ఇగో ఇది టెంపుల్ లోపటి వ్యూ. టెంపుల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను మొన్న అక్కడ చెప్పాను కదా అరుణాచలం కంటే చాలా 100 రెట్లు బెటర్, చాలా నీట్గా ఉంది టెంపుల్ అయితే. అరుణాచలంలో ఇంత నీట్గా అయితే లేదు. టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి టెంపుల్ మొత్తం ఒక 5 acres ఉంటుంది కావచ్చు, 5కి ఎక్కువనే ఉంటుంది నా అందాజ ప్రకారం చెప్తున్నా. ఈ పక్కకే మనకి కోనేరు అవుతుంది, బట్ మన తెలంగాణలో కోనేరులో స్నానం చేసి మనకి తడి బట్టల మీద మొక్కులకు వెళ్ళే అలవాటు. బట్ తమిళనాడులో ఎక్కడ కూడా కోనేరులను పట్టించుకుంటలేరు, ఏదో అంటే డెకరేషన్ కోసం పెట్టినట్టు మాత్రమే ఉంది. కానీ కోనేరులో స్నానం చేయడం నేనైతే మొత్తానికి ఎప్పుడు చూడలే, ఒక్కరు కూడా స్నానం చేయట్లేదు. మనం నిన్న చూసినా అరుణాచలానికి దీనికి అసలు ఏం సంబంధం లేదు.
ఎంత నీట్గా ఉన్నది ఇది, అది ఎట్లున్నది తెలంగాణ కాదు అది చెప్తాను. ఇది తమిళనాడు, అది తమిళనాడు, అది ఘోరంగా మెయింటెనెన్స్ లేదు. ఇదే చూడు ఎంత నీట్గా ఉన్నది టెంపుల్. మనమైతే మన పద్ధతిని పాటించాలని చెప్పేసి మేమైతే కనీసం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాం. ఈ ట్యాప్ ఎతకడానికి మన అరగంట పట్టింది. ఓన్లీ హిందూస్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ టెంపుల్ అని ఉంది అక్కడ. కొంచెం మన టెంపుల్స్లలో ఎక్కడ చూడలే కానీ ఇక్కడనైతే ప్రతి టెంపుల్లో రాసింది ఓన్లీ హిందూసే అలౌడ్ అని చెప్పేసి గర్భగుడిలోకి. మా వాళ్ళు దర్శనానికి బట్టి టైం చూసి మధ్యలో గేమ్ ఆడుకుంటున్నారు. అందరు నవ్వుతున్నారు వాళ్ళ చుట్టుపక్కల చూసి. మరి ఏం చేస్తాం, లైను ఆగితే ఒక అరగంట ఆగుతుంది, పోతే ఒక 5 మీటర్లు కదులుతుంది. అందుకని చెప్పేసి మా వాళ్ళు ఆగినప్పుడల్లా గేమ్ ఆడుకుంటున్నారు కింద కూర్చొని. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. మ్యాక్సిమం మనకి ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళలో ఒక 40% తెలుగు పీపులే ఉన్నారు. ఒక 10% నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు ఇక్కడ లోకల్ పీపుల్ ఉన్నారు. బట్ తెలుగు లాంగ్వేజ్ ఇక్కడ అందరికీ అర్థమవుతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మ్యాక్సిమం అర్థమైపోతుంది అందరికీ. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ఏకాంబరనాథ్ టెంపుల్ కూడా వచ్చినాం, దర్శనం చేసుకున్నాం. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఏ టెంపుల్స్ లోపలికి కూడా ఫోన్ అలో లేదు. అందుకని నేను మీరు 4 దర్శనం చేసుకున్న టెంపుల్స్ చూపెట్టలేకపోయినాను. ఫోన్ అలో చేయట్లేదు టెంపుల్స్లలోకి. మనకు అరుణాచలంలో అలో చేసారు కానీ ఇక్కడ చేయట్లేదు. టెంపుల్ బాగుంది. ఇక్కడ కూడా చాలా పెద్ద టెంపుల్ ఇది, 21 ఎకరాలు అంట మొత్తం కలిపి. ఏకాంబరనాథ్ టెంపుల్ ఇదే పెద్ద టెంపుల్ మనకి. అమ్మవారి కంటే కూడా ఇదే పెద్ద టెంపుల్, 21 ఎకరం ఉంటుంది అట మొత్తం లోపల. దర్శనానికి కూడా చాలా టైమే పట్టింది ఇక్కడ కూడా. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక 5 days ఉండేటట్టు రాండి. మొత్తం అన్ని టెంపుల్స్ 1000 టెంపుల్స్ అన్నారు కదా, మినిమం ఒక 500 కవర్ చేయండి. ఇక్కడ ఉన్నాయి, మాకంత టైం లేదు కాబట్టి మేము కవర్ చేయలేకపోతున్నాం. మళ్ళీ వస్తాం ఖచ్చితంగా. రన్నింగ్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఇదేంటిది మన వెజ్ రైసును అప్పడం ఫ్రీగా ఇచ్చాడు. అది అప్పడం కాదు, ఏదో ఫ్రీగా ఇచ్చాడు, అదే తిన్నాం. తిరిగి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. యాక్చువల్ నేను ఫస్ట్ వీడియోలో ఒక స్టేటస్ పెట్టాను, గుర్తుందా? ఆ స్టేటస్ దేవుడు ఏమనుకున్నాడంటే మీరు ఎట్టెట్లా పెడతారా రాకున్నా కూడా అని చెప్పేసి మా మీద పగబట్టిండు. అందుకని మేము స్టేటస్లో పెట్టిన ప్రతి టెంపుల్ ఇప్పుడు మమ్మల్ని దింపుతున్నాడు. నెక్స్ట్ అయితే మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? జంబుకేశ్వర్కి వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనకి జంబుకేశ్వర్ తర్వాత రామేశ్వరం ఉంది, శ్రీకాళహస్తి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అందుకని మేము వచ్చినాం కాబట్టి అన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో మీకు జంబుకేశ్వర్ చూపెడతాను. మ్యాక్సిమం మీరు నైట్ అయితే పడుకోవట్లేదు. మన అరుణాచలం నుంచి పొద్దున వచ్చాం కదా, మొత్తం టెంపుల్స్ దర్శనం చేసుకొని నైట్ మళ్ళీ జంబుకేశ్వర్ కొడుతున్నాం. జంబుకేశ్వర్ వచ్చేసి ఇక్కడ నుంచి 200 ఉంది. ఇక జంబుకేశ్వర్ పోయి అక్కడ దర్శనం చేసుకుంటాం.